బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రవలి. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్లో షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నిరుద్యోగ యువత జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రి సీతక్క. విద్యార్థులు లక్ష్యంతో కష్టపడి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్న రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. దేవరకొండ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన సారు ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్. కరీంనగర్ అంబేద్కర్ కోర్టు చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన మినిస్టర్ వైట్ షోరూమ్ ను మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, లైబ్రరీ చైర్మన్ సతు మల్లేష్, ఆర్టీఏ సభ్యులు పడాల రాహుల్ తదితరులు పాల్గొన్నారు. షోరూం యజమాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ వివాహాలు, పండుగల కోసం సరికొత్త కలెక్షన్లతో పాటు పురుషుల కోసం నాణ్యమైన ధోతీలు, షర్ట్లు, కుర్తాలు, పట్టు వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గొప్ప శుభదినంగా మేము భావిస్తున్నాం. ఎందుకు అంటే మెన్స్ వేర్లో సంబంధించి ట్రెడిషనల్ సాంప్రదాయబద్ధమైనటువంటి బట్టల షోరూమ్ని మనం కరీంనగర్లో ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. సో ప్రజ్ఞ ఎంటర్ప్రైజెస్ ద్వారా మినిస్టర్ వైట్ తెలంగాణలో 9వ స్టోరు, భారతదేశంలో 64వ స్టోర్ని ఈరోజు మనం బ్రహ్మాండంగా ప్రారంభించుకోవడం జరిగింది. సో ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మన గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, అదేవిధంగా కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారి చేతుల మీదుగా అండ్ మా కంపెనీకి సంబంధించినటువంటి చీఫ్ మార్కెటింగ్ మేనేజర్ రామసుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా మనం స్టోర్ని ప్రారంభించుకున్నాం. సో ఇది మనకు సాంప్రదాయాన్ని ఉట్టిపడేలా మర్చిపోతున్నటువంటి కాలానికి అనువుగా మరొకసారి గుర్తు చేసే విధంగా మన ప్రోడక్ట్ మార్కెట్లో ఉంటుంది. ఏ శుభకార్యానికైనా కూడా మనము సాంప్రదాయ దుస్తుల కోసం ఎక్కడికి వెళ్ళకుండా బ్రహ్మాండమైనటువంటి క్వాలిటీ. 2014 in Tamil Nadu. We have about 64 exclusive stores including this Karimnagar store. We have 9 silk collection. So we are giving the right product at the right price. We don't keep extra margin. So we want to give a good product to the customers. So I'm sure that if you come here, you will, when you take a product, definitely you will feel the worth in the product. Yeah, thank you. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ భార్య అన్నా లెజ్నావా నూతన సూచన మేరకు అమ్మవారి దర్శనానికి వచ్చినట్లు ఆయన తెలిపారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం అందజేశారు. ములుగు జిల్లా ఇంచర్లలో నిర్వహించిన మెగా జాబ్ మేళా 2026లో మంత్రి సీతక్క, కలెక్టర్ హేమంత్ సహదేవరావు పాల్గొని ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. నిరుద్యోగ యువతకు వారి అర్హతలు, నైపుణ్యాలను అనుగుణంగా ఉపాధి అవకాశాలు కల్పించడమే జాబ్ మేళాల లక్ష్యమని మంత్రి తెలిపారు. కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ తప్పకుండా ఆర్డర్ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ చేసి చూడండి. కొన్ని రోజులు ఉద్యోగాలకు పోయి రండి. అట్లానే గవర్నమెంట్ ఉద్యోగం
మీ మీ జీవితాలలో సక్సెస్ కావాలని కోరుకుంటా ఉన్నాను. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతితో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు ఆర్ కృష్ణయ్య, సురేష్ షెట్కార్ బసవేశ్వరుడి విగ్రహానికి నివాళులర్పించారు. విద్యార్థులు లక్ష్యంతో కష్టపడి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, తల్లిదండ్రులు వారికి ప్రోత్సాహం అందించాలని ఆర్ కృష్ణయ్య సూచించారు. విద్య ద్వారా భవిష్యత్తు బంగారు బాటలు నడిపించుకోవాలని ఎంపీ సురేష్ షెట్కార్ పిలుపునిచ్చారు. చాలా సంతోషం. మా సంఘమిషణ దినేష్ గారి ఆధ్వర్యంలో 13 సంవత్సరాలుగా నిరంతరంగా మరి ఎస్ఎస్సి ప్రతిభా పురస్కార్ అవార్డు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నందుకు ఎందుకంటే ఒక ఎంకరేజ్మెంట్, ఇన్స్పిరేషన్. వారు ఏదో అంటే ఇప్పుడు ఫౌండేషన్ ఏంటంటే 10th అనగానే మీకు ఒక జీవితంలో ఏం కావాలి, ఇప్పుడు దినేష్ గారు చెప్పినట్లు ఒక ఆఫ్టర్ 10th మీరు డాక్టర్ కావాలనుకున్నారా, ఇంజనీర్ కావాలనుకున్నారా, పాలిటిషియన్ కావాలనుకున్నారా, లాయర్ కావాలనుకున్నారా అనే ఒక అప్పుడే ఐడియాస్ ఫామ్ అవుతూ ఉంటాయి. మీ అంబిషన్ ఏంటి, మీ లైఫ్ అంబిషన్? ఇప్పుడు మీ అందరికీ సన్మానం చేయాలి టైం ఇవ్వరు కాబట్టి బసవేశ్వరుని బోధనలు మరి తోటి పునీతమైనటువంటి మన కులాన్ని అదే మార్గంలో నడిపి ఇప్పటికి కూడా నడుస్తున్నాం. బీసీలను కూడా నడిపించాలి, సమాజాన్ని కూడా నడిపించాలి. అంటరానితనానికి వ్యతిరేకంగా, అస్పృశ్యతకు వ్యతిరేకంగా, కుల మతాలకు వ్యతిరేకంగా దేవుడు అందరికీ సమానమని బోధించిన మహానుభావుడు బసవేశ్వరుడు ఒక దేవునిగా చూడం మనం. నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని స్థానిక శాసనసభ్యులు నినావత్ బాలు నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యతపై ఆయన అధికారులను ఆరా తీశారు. వార్డుల్లో చికిత్స పొందుతున్న పేద రోగులను స్వయంగా పరామర్శించి వారికి అందుతున్న వసతులపై నేరుగా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని వైద్య సిబ్బందిని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఇబ్బంది ఉంది చెప్పండి కదా. పెడతారా నీతో పాటు భువనగిరి పట్టణ శివారులోని గాయత్రి మాతా దేవాలయంలో 33 రోజులుగా కొనసాగుతున్న మహాయజ్ఞ పుణ్యహాతి కార్యక్రమం చివరి రోజు ఎమ్మెల్యే కంభం అనిల్ కుమార్ రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పూజారులు, భక్తులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మరి ఇక్కడ మంచిగా రోడ్ వేస్తే ఇంకా అభివృద్ధి జరుగుతుంది, ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. ఒక ఆలయం, ఒక గుడి వచ్చి ఒక బడి వస్తే ఆ ప్రాంతం కూడా అభివృద్ధి జరుగుతుంది, మన భూమి కూడా అభివృద్ధి జరుగుతుంది. మరి గాయత్రి మాత ఆశీస్సులు కూడా మనకు ఉంటాయనే సందర్భం ఆలోచన చేసి మీరు అడగగానే మేము దోషణాలు చేసుకుంటూ పోతూనే ఉండాలి. ఎక్కువ ఆలస్యం లేదు, అప్పుడే మరి మనం నిర్ణయం అప్పుడే కమిషనర్ చెప్పినాం. మళ్ళా వారం లోపల 10 రోజుల లోపల కొబ్బరికాయ కూడా 2023 ముందు వచ్చినప్పుడు ఇక ఏం చేయాలో చూసినప్పుడు మా ఇంట్లో కుటుంబస్తులు ఒక దగ్గర ఇట్లే ఏది చండీ హోమం చేస్తుంది, మంచిగా అనిపించింది. మళ్ళీ ఇంకోసారి రిపోర్ట్ చేసాం. ఒక 15-20 రోజులలో ఈరోజు ఇట్లా ఇక్కడ ఈ గురువులు ఈ జపాల తపాల వల్ల ఈరోజు ఇంత మంచి జరుగుతుంది. ఇట్లాంటి హోమం వల్ల మన భోగిని కూడా మంచిగా అందరి భోగి ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుందని తప్పకుండా నమ్ముతున్నాం. సో ఇట్లాంటివన్నీ కూడా మనం చేయాలి, నిశ్చయంతో చేస్తే తప్పకుండా మనందరికీ మంచి జరుగుతుంది. భోగి అభివృద్ధిలో ముందుకు పోదాం. ఇది మా పాత్ర కాదు, ఇది ఓడేసింది ఆ తల్లి ఆశయం. దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ నేరేడుగొమ్ము మండలం జోడుబావి తండాలో నిర్వహించిన మార్నింగ్ వాక్ విత్ పీపుల్ కార్యక్రమంలో ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధారుల గృహ ప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంజూరు చేస్తానని చెప్పి కూడా మీకు సందర్భంగా మనం చేస్తాం. అందుకే సంఘాలన్నీ వాళ్ళ సంఘాలకు సంబంధించి భవనం కడిగడం కాదు, వడ్డీ లేని రుణాలు ఇవ్వడం కానీ, అదేవిధంగా మహిళా సంఘాలకు సంబంధించి ఇవాళ మీ సంఘాల దాకా రాకపోవచ్చు,
వచ్చినటువంటి సంఘాలలో ఆర్టీసీ ద్వారా మరి వాళ్ళ కొత్తగా మొన్ననే ముఖ్యమంత్రి గారు 500 బస్సులు ఒకటేసారి కొనుగోలు చేసి ఇవాళ మహిళా సంఘాలకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మరి కుట్టు మిషన్ ఇచ్చేటువంటి కుట్టు అంటే మన ఈ బట్టల హాస్టల్స్ కుట్టేటువంటి కార్యక్రమం కూడా మహిళా సంఘాలకే ఉపయోగిస్తున్నాం. అంటే ఈ రాష్ట్రంలో లేవు, మీరు కట్టేయలేదు, వాడు వచ్చి వసూలు చేసుకునే లేదు. నేను మా స్థానిక సర్పంచులు అందరూ కూడా చెప్తున్నా, ఎక్కడన్నా మీకు కరెంట్ కావాలంటే ఇప్పుడు ఈ తండకు ఎన్ని పోలు కావాలో నువ్వు చేసుకో. ఈ 5 డీడీలు బాలుది సర్పంచ్ బాధ్యత. ఆ 5 డీడీలు 2500 చొప్పున కట్టుకొని 50 పోళ్ళు ఇమీడియట్గా ఇచ్చి దాని వైరు దాని మొత్తం పోళ్ళు మొత్తం చేపించే బాధ్యత నాది. దీన్ని నేడుగొ మండలంలో జోడుబాయి తండ్రి మొదటి ప్రాంతం తీసుకొచ్చి జోడుబాయి తండ్రి నుంచి మొదలు పెడదాం. జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని బండ్లగూడెం కేజీబీవీని కలెక్టర్ సందీప్ కుమార్ షా సందర్శించి ఆన్ అకాడమీ తరగతులను ప్రారంభించారు. విద్యార్థులు గణితం, సైన్స్, సాంఘిక, ఇంగ్లీష్ వంటి ప్రధాన సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పాఠశాల పరిశుభ్రత, పోషకాహారంపై రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొంతమంది నాకు కూడా అని రాదు, కానీ రాదంటే నేను నేర్చుకుంటాను. దీంతో జైలుకి వెళ్తాం. జైలు అంటే నాకు రాదంటే వాళ్ళు అనేది పక్కన పట్టేది, అది కాదు. పిల్లలకి మేలు జరగాలి. మేలు జరగాలంటే ఏం చేయాలి? మనం కూడా నేర్చుకోవాలి, వాళ్ళు కూడా నేర్పించాలి. మీరు కూడా ఇంకా ఒక చిన్న మాట, సపోజ్ నాకు టీచర్స్ ఉండే సైనిక్ స్కూల్లో, అతను నేను చదివినాం. అప్పుడు సైనిక్ స్కూల్లో ప్రోగ్రెషన్, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ ఇవి ఇప్పుడు వస్తుంది. సో మీరు ఇది నేర్చుకుంటే మీకు తర్వాత కూడా పనికి వస్తాయి, సరేనా? సో మా రిక్వెస్ట్ ఏమంటే ఈ లాగిన్స్ అనేది 3 years నడుస్తుంది. సో 8th క్లాస్ పిల్లలు 10th వరకు ఎండ్ అన్న వరకు ఈ మొత్తం మీరు ఈజీగా కొనసాగవచ్చు. కొనసాగిన తర్వాత మీరు మంచిగా చదవచ్చు. మీరు 10th కి బయట వచ్చినప్పుడు మీరు ఎన్డీ ఎగ్జామ్ రాసుకోవచ్చు, ఏదైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నాలతో ముచ్చటించారు. విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అంగన్వాడీలు ప్రాథమిక పాఠశాలలను మరింత బలోపేతం చేసి విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు. అలాగే మౌలిక వసతులు, తాగునీరు, టాయిలెట్లు, విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. సో టీహెచ్ఆర్ బేబీ కూడా ఒక్కరే ఉన్నారు. సో మనకి 2 టీచర్స్తో మనం ఇక్కడ అంగన్వాడీ సెంటర్స్ని రన్ చేస్తున్నాం. క్లబ్ చేసి మనకి ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఉంది. టైంకి రావాలి, మీ మమ్మీ వాళ్ళకి చెప్పాలి టైంకి మనం స్కూల్కి రావాలి. మనకి ప్రార్థన చేసి టీచర్ కూడా స్టార్ట్ చేస్తారు. కొత్తపేటలో ఐవీఎంఎస్ కార్యవర్గ సమావేశం ఉప్పల రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ అధికార ప్రతినిధి చీకోటి ప్రవీణ్ మాట్లాడుతూ మహిళలు ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో ఎదిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం సాధ్యమవుతుందని అన్నారు. అనంతరం గోవధ నిషేధం, గోవుల రక్షణకు కృషి చేయాలని మహిళలతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో పలువురు సభ్యులు పాల్గొన్నారు. సమావేశానికి నన్ను మరి ముఖ్య అతిథిగా పిలిచారు ఉప్పల రాజ్యలక్ష్మి గారు. మరి ఈ సమావేశము ఏంటంటే ప్రతి ఏడాది వీళ్ళు పలు సేవా కార్యక్రమాలు, సాంఘిక సేవా కార్యక్రమాలు, పలు సేవా కార్యక్రమాలు ఈ ఐవీఎస్ ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున జరుగుతాయి. సేవా కార్యక్రమాలు అంటే ఒక 50 మంది 100 మంది కాదు, 1000 మంది ఆధ్వర్యంలో మరి 1000 మంది లబ్ధిదారులకి వీళ్ళు పలు రకాల సేవలు చేస్తారు. మరి హెల్త్ కానీ, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ చేయించడం కూడా మాకు ఎంతో సంతోషం అనిపించింది. మేమందరం కూడా ఈరోజు ప్రమాణం చేశాము. అలాగే హిందూ ధర్మం కోసం ఆడవాళ్ళమైనా మేము ముందుకు వెళ్తున్నాం అంటే మా వెనకాల మా చీకోటి ప్రవీణ్ అని ఉన్నాడు. అన్న ధైర్యంతో మేము ఎక్కడికైనా వెళ్తాం. ఇప్పటి నుంచి గోవును రక్షించే బాధ్యత మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాము. భారత్ మాతాకి జై, వాసవి మాతాకి జై.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆక్వా రైతులు నిరసన దీక్ష చేపట్టారు. పెరిగిన సీడ్ ఫీడ్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నల్లవంత నుంచి కలెక్టరేట్ వరకు తోపుడు బండ్లపై రొయ్యలు అమ్ముతూ నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధరలు తగ్గించకపోతే నిరాహార దీక్ష చేపడతామని రైతులు హెచ్చరించారు. నమస్కారాలు. ఇప్పుడు మా రైతు సోదరులందరూ కూడా అన్ని విషయాలు చెప్పున్నారు. ఇప్పుడు ఎన్టీవీ అని అడుగుతూ ఇప్పుడు జియో ఏర్పడ్డది కదా, జియో యాక్టివేట్ అయినారు కదా, 180 జియో అది. ఆ జీ రోజున రోడ్డును పడ్డారు. ఆ రోడ్డును పడటం ఏంటంటే ఒక మన లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రధాని గారు కూడా ఎంతో కృషి చేస్తారు. ప్రజాభివృద్ధి దగ్గర రకరకాలుగా అభివృద్ధి పథంలో ముందుకెళ్తారు. ఆయన దృష్టికి ఈ విషయం తీసుకెళ్లి మా రైతులతోటి త్వరలో సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ రైతుల సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని ఆల్ఫోస్ పాఠశాల ఎదుట ఏబీవీపీ నాయకులు ధర్నా చేపట్టారు. పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు, డొనేషన్ల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న ఎంఈఓ మణిలా అక్రమంగా విక్రయిస్తున్న నోట్బుక్లను స్వాధీనం చేసుకుని పాఠశాలకు షాకోస్ నోటీస్ జారీ చేసి జిల్లా విద్యాశాఖ అధికారికి నివేదిక పంపనున్నట్లు తెలిపారు. ఇప్పుడే ట్రైనింగ్ తీసుకుంటారు, మరి పిల్లలు ఎందుకు పెట్టుకోవడం? ట్రైనింగ్ తీసుకుంటారు నోటీస్ ఇస్తా, రిపోర్ట్ పంపిస్తా. ఇది విద్యార్థుల రక్తం తాగుతూ ఈ ఫీజులు వసూలు ఏం చేయడమే కాకుండా విద్యార్థుల రక్తం తాగుతూ వాళ్ళ ప్రాణాలకు వెనకడకుండా మన ప్రాణాలు తీసే విధంగా ఇలాంటి బుక్కులు, బట్టలు ఇవన్నీ అమ్ముతూ వాళ్ళకి ఏదైతే వాళ్ళ పేరెంట్స్ రక్తం తాగుతూ ఉంది ఈ ఆల్ఫోర్ స్కూల్ యాజమాన్యం చేసి నేను షోకాజ్ నోటీస్ ఇస్తా, డిఓ సార్కి రిపోర్ట్ పంపిస్తాను తదుపరి చర్యలకు. ప్రజెంట్ అయితే మొత్తం సీజ్ చేస్తాను. ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో జరిగిన బీసీ సంక్షేమ సంఘం సమావేశంలో జార్జుల మాట్లాడుతూ ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలకు న్యాయం చేయడం లేదని విమర్శించారు. బీసీలకు రాజకీయ హక్కుల కోసం జూన్లో బీసీ విద్యార్థి యుద్ధ పేరీ, జూలైలో ప్లీనరీ, ఆగస్టులో జాతీయ మహాసభ నిర్వహిస్తామని తెలిపారు. సెప్టెంబర్ నుంచి రథయాత్ర, డిసెంబర్లో హైదరాబాద్ లో భారీ సభ చేపట్టినట్లు వెల్లడించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్లో పెద్ద ఎత్తున జరిగేది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాలు, విద్యార్థి, యువజన, మహిళా, ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టీసీ సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో సుదీర్ఘంగా రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు, బీసీల పాత్ర మీద చర్చించడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు బీసీలను అణచివేయడంలో పోటీ పడుతున్నాయి. సామాజిక న్యాయాన్ని పాతరేశారు. సామాజిక న్యాయాన్ని ఒక మాటలో చెప్పాలంటే ఇవాళ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సమాధి చేశాయి. మేము అధికారంలోకి వస్తే ఈ ఢిల్లీకి తగిలించడానికి ఇవాళ ప్రతి విలేజ్లో, ప్రతి పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. చేసిరు మమ్మల్ని ఓడగొట్టి మాకు ఓటేయకుండా అని చెప్పి ఇలా ప్రజల్ని నిందిస్తూ మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కారే రావాలి, సారే రావాలి అని చెప్పి బీసీ రథయాత్ర ముగింపు సభ డిసెంబర్లో లక్షలాది మందితోటి ఇవాళ హైదరాబాద్లోని పెరేడ్ గ్రౌండ్ లో బీసీల శంఖారావం సభను నిర్వహించాలని చెప్పి ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు చూస్తున్నాం, పక్క రాష్ట్రంలో తమిళనాడులో ఏం జరుగుతుంది, అదేవిధంగా
నేపాల్లో జంజీ ఉద్యమం వచ్చి నేపాల్ ఏం జరిగింది? రాష్ట్రంలోని 51 సంచార అర్ధ సంచార కులాలను డినోటిఫైడ్ కమ్యూనిటీలుగా గుర్తిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 10 సంచార జాతుల హక్కుల సాధనలో చారిత్రాత్మక విజయమని సంఘం నాయకులు పేర్కొన్నారు. కేంద్ర డిఎన్టీ డెవలప్మెంట్ బోర్డు బీసీ కమిషన్ సిఫారసుల మేరకు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. కేటాయించడం జరిగింది. అట్లాగే ఇదే పోరాటంతో ఈ 52 కులాలను చెప్పుకునే ఇవాళ ఒక 20 కులాలను గుర్తింపు లేని కులాలను కూడా మా పోరాటంతో గుర్తింపు పోయడం జరిగింది. అందులో మా అధ్యక్షుడు కూడా ఆ కులాల కొరకు సపరేట్ గా పాల్గొన్నాడు. అట్లాగే ఈ డిఎన్టీలుగా 51 కులాలను గుర్తించిన దాంట్లో కూడా సంచార జాతుల ప్రమేయం 100% ఉందని ఇక్కడున్న నాయకులకే కాదు అధికారులకు కూడా అందరికీ తెలుసు. ఆ ప్రమేయం ప్రకారమే ఈ సంచార జాతుల సంఘం 2008 నుంచి ఇప్పటి వరకు చేసిన పోరాట ఫలితం ఈ నిన్న విడుదల చేసిన అలాగే ఎంబీసీ కార్పొరేషన్ పేరు మీద ఏదైతే రూపం ఏర్పాటు చేసిరో ఆ పేరుతోనే మా ప్రతి కార్యక్రమాన్ని కమిషనే కానీ కార్పొరేషనే కానీ ప్రత్యేక రిజర్వేషన్ కానీ మా కులాలకు ప్రత్యేకమైన హోదానికి అట్లాగే ఈ అంశాలలో కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము వాళ్ళ సిఫారసుల మేరకు ఉద్యమం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అయితే కాంగ్రెస్ బాలకృష్ణ రేణుకే ఇడాటే కమిషన్ ఈ 2 కమిషన్లో కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి వైద్యులు అత్యాధునిక మినిమల్లీ ఇన్వాసివ్ కార్డియాక్ సర్జరీ ద్వారా జగిత్యాలకు చెందిన 54 ఏళ్ల మాధవికి విజయవంతంగా మైట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స జరిగింది. సాధారణ ఓపెన్ హార్ట్ సర్జరీకి బదులుగా చిన్న ఘాటు ద్వారా చేసిన ఈ చికిత్సతో రోగి త్వరగా కోలుకొని ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ రవికుమార్ తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిధిలోనే ఈ అత్యాధునిక వైద్య సేవలు అందించడంతో రోగి కుటుంబ సభ్యులు వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. రవికుమార్ సార్, కన్సల్టెంట్ ఎంఎస్సీస్ రోబోటిక్ కార్డియోవాస్కులర్ థొరాసిక్ సర్జన్ ఇది మెడికల్ హాస్పిటల్ కరీంనగర్. ఇక ముఖ్యంగా ఏంటంటే ఏ హార్ట్ సర్జరీ అయినా గోల్డ్ స్టాండర్డ్గా మీడియం స్టాండర్డ్ మీద చేస్తాం. అదే ఏ చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మీడియం స్టాండర్డ్ మీద ద్వారా మధ్యలో కట్ చేసి చేస్తాం. ఈ రోజుల్లో పెరుగుతున్న టెక్నాలజీ ప్రకారం మీడియం స్టాండర్డ్ కాకుండా సైడ్ వైజ్ థొరాకాటమీ చేసి 4 to 6 సెంటీమీటర్స్ థొరాకాటమీ చేసి కూడా చేయొచ్చు. కానీ అందరికీ కాదు, కొన్ని స్పెసిఫిక్ కేసెస్. దీని ద్వారా సిఏబీజీ చేయొచ్చు, మైట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్ చేయొచ్చు, ఐఐటి వాల్వ్ రీప్లేస్మెంట్ చేయొచ్చు స్పెసిఫిక్ కేసెస్. అయితే మీడియం స్టాండర్డ్తో పోల్చుకుంటే ఈ ఎంఐసిఎస్లో రోబోటిక్లో బెనిఫిట్స్ ఏంటంటే ఇన్సెషన్ చిన్నగా ఉంటుంది, కాస్మెటిక్ పర్పస్గా ఉంటుంది, బయటికి కనపడదు. వూండ్ ఇన్ఫెక్షన్ చాలా తక్కువగా ఉంటుంది, ఎర్లీగా ఐసీయూ స్టే తక్కువ ఉంటుంది, ఎర్లీ మొబిలైజ్ చేయొచ్చు, తొందరగా కూడా వాళ్ళ వర్క్లు చేసుకోవచ్చు, ఎర్లీగా డిశ్చార్జ్. ఇదేంటంటే నాకు తెలిసేదే హార్ట్ అనేది ఓపెన్ చేస్తే ఈ ఫ్రంట్ నుంచే చేస్తారు, ఈ సైడ్గా చేస్తాను మ్యాటర్ డాక్టర్ చెప్పేదాకా నాకు తెలియదు. ఇట్లా చేస్తే రిస్క్ బాగుంటుంది అని చెప్పేసి అది ఇదని అంటారు. కానీ ఇట్లా మమ్మీ తీసుడికి ఏంటంటే మమ్మీకి తక్కువ పెయిన్ ఉంది, అంత పెయిన్ ఎక్కువ లేదు. మమ్మీ ఇక్కడ కూడా మంచిగా ఉంది. మా మమ్మీ ముందరికి వచ్చి నేను చేయించుకుంటా అన్నదానికి మా మమ్మీ ఇప్పుడు ఇట్లా ఉంది. లేకపోతే భయం కొంచెం అటు ఉంటాయి, ఇట్లా ఏంటుండకపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, రవికుమార్ సార్ అండ్ హరీష్ సార్, విష్ణు సార్, టీం మొత్తానికి థ్యాంక్ యూ. మా మమ్మీని సేఫ్గా ఇచ్చినందుకు. హైదరాబాద్ సంజీవయ్య పార్క్ లో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5K రన్ ను ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఉమర్ అలీషా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవితానికి రోజు కనీసం 30 నిమిషాలు నడవాలని సూచించారు. యోగా, ధ్యానం, ఆధ్యాత్మిక సాధన ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ ఏటా మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు, మోడల్స్ అందించారు. ఇందులో పడుతుంది.
పొంగనూరు ఆర్టీసీ డిపో ఆవరణంలో శ్రీ మహాగణపతి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించగా డిపో మేనేజర్ దినేష్ పాల్గొని సిబ్బంది సహకారంతో ఆలయ నిర్మాణం చేపట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు తెలిపారు. డిపో సిబ్బంది ప్రయాణికులు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు. 5 సంవత్సరాల మా నిరీక్షణకు ఈ డిపో కట్టి 5 సంవత్సరాలు అవుతా ఉంది. 5 సంవత్సరాల్లో మాకు కొద్దిగా వెలితిగా ఉన్నది. భగవంతుడు కూడా ఉంటే మాకెంతో సదుపాయంగా ఉంటుంది. వచ్చేపోయే వాళ్ళకు ఏ డ్యూటీకి పోవాలన్నా, డ్యూటీ నుండి రావాలన్నా ఏ విఘ్నాలు లేకుండా మా ఉండేందుకు ఈ 5 సంవత్సరాల కళని మా విఘ్నేశ్వరుడు వినాయకుడిని ప్రతిష్ఠించి ఈరోజు ప్రతిష్ఠించిన ప్రతి ఒక్కరికి, సహకరించిన ప్రతి ఒక్క ఉద్యోగికి, ఇక్కడికి వచ్చేసిన ఫ్యామిలీ మేము గుడి కట్టేదానికి నేను ఉంటాను ముందు అని చెప్పి మా ఎస్డిఐ గారు దానికి తోడ్పాడినాము. అందరూ ఎస్డిఐ గారు సహకారం, మా ఉద్యోగుల సహకారంతో ఈరోజు మేము వినాయకుని గుడిని నిర్మించుకున్నాం. ఈ శుభ సందర్భంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరీంనగర్లో షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నిరుద్యోగ యువత జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రి సీతక్క. విద్యార్థులు లక్ష్యంతో కష్టపడి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్న రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. దేవరకొండ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన సారు ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్. PCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.